మరి ప్రతి శుక్రవారం అభిషేకం చేయించుకోవడానికి అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ యొక్క దేవాలయానికి భక్తులు రావడం జరుగుతోంది. మరి రాత్రి 8:30 వరకు కంటిన్యూస్ గా దేవాలయాన్ని భక్తుల కొరకే ఓపెన్ చేసి ఉంచడం జరుగుతోంది. అదేవిధంగా బండి పూజలు, వాహన పూజలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే భక్తుల కోసం మరి లడ్డూ ప్రసాదం, పులిహోర ప్రసాదాలు అరేంజ్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా ప్రతి శుక్రవారం, ఆదివారం, శనివారం రోజుల్లో భక్తులు ఎక్కువగా వచ్చే రోజుల్లో అరేంజ్ చేయడం జరిగింది. నిత్యము అన్న ప్రసాదం మరి రోజు 100 మందికి, శుక్రవారం ఆదివారం 200 మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా భద్రకాళి అమ్మవారిని ఒక్కసారి దర్శించి ఆ తల్లి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.